హాయ్ ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ ఎవరు చూసినా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అండి. చిన్న, పెద్ద, లేడీస్, జెంట్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. జుట్టు పలచబడిపోవడం, విరిగిపోవడం, ఊడిపోవడం ఇలాంటి సమస్యలన్నిటితో బాధపడుతున్నారా? అయితే పదండి ఫ్రెండ్స్, ఈ ఫ్రెష్ హెర్బల్ గ్రీన్ హెయిర్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ కూడా అది కూడా డబుల్ స్పీడ్‌లో అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మన హెయిర్ ప్యాక్ అండి. ఒక మంచి హెర్బల్ గ్రీన్ హెయిర్ ప్యాక్. ఇవాళ మనం యూజ్ చేయబోయే 3 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా మన గార్డెన్‌లో మనకు చాలా ఈజీగా దొరుకుతాయండి. ఫస్ట్ వచ్చేసి మందారం ఆకు. ఇది మన పెరట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ మందారం పువ్వు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు దొరికినట్లయితే. సో ఈ హెయిర్ ప్యాక్ మీరు వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ పెట్టినట్లయితే మీ హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ దీంతో పాటు మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, డ్రైనెస్, డల్‌నెస్ ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇవి పచ్చనివి కాబట్టి మనం వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ పోర్షన్ అనేది మన వెంట్రుకలకు చాలా ఈజీగా అండ్ ఫాస్ట్‌గా కూడా దొరుకుతుంది. సో ఇవాల్టి మన హెయిర్ ప్యాక్ వచ్చేసి మన హెయిర్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవడానికి సో ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి ఇవన్నీ నేను చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో పదండి ఫ్రెండ్స్, వీడియోనైతే వాచ్ చేద్దాం. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ప్యాక్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 3: కరివేపాకు, మునగాకు, మందారం ఆకు. సో ఈ మూడిటిలో ఏదైనా మీకు దొరకదు అన్నట్లయితే మీరు దీంట్లో అలోవెరా గానీ, లేదా గోరింటాకు గానీ ఇలా యాడ్ చేసుకోవచ్చండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ దొరికినట్లయితే ఇంకా మంచిది. సో వీటన్నిటిని బాగా కడిగేసుకోవాలి అండ్ చెక్ చేసుకోండి. తెల్లటి జీడనేది ఉంటుంది. అది మన చేతులకి, స్కాల్ప్‌కి ఇరిటేషన్ తెప్పిస్తుంది. సో అందుకనే నీట్‌గా కడిగేసుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఆకుల్ని రిమూవ్ చేసేయండి. సో బాగా కడగాలండి. 1కి 2 సార్లు కడిగిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సర్ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ డ్రైనెస్ ఉంది అన్నట్లయితే కొద్దిగా పెరుగు వేస్తూ మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువగా వేయకండి. ఎందుకంటే మునగాకు అండ్ మందారం ఆకులు జిగురుంటుంది కాబట్టి బాగా గ్రైండ్ అయిపోతుంది. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల డ్రైనెస్, డల్‌నెస్ మీకు ఎప్పుడు హెయిర్ విరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పెరుగు చాలా వరకు వీటన్నిటిని తగ్గిస్తుంది. డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. సో ఇక్కడైతే మన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పూర్తి హెయిర్‌లో పెడుతూ అండ్ దీని బెనిఫిట్స్ గురించి చెప్తాను, నిదానంగా వినండి. మునగాకు ఇది మన జుట్టు హెయిర్ రూట్స్‌ను బలంగా ఉంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. డాండ్రఫ్, ఇచింగ్ వంటి స్కాల్ప్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే తగ్గిస్తుంది. అండ్ జుట్టును సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంచుతుంది. త్వరగా తెల్ల జుట్టు రావడాన్ని చాలా ఆలస్యం చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి కాబట్టి దీన్ని తిన్నా, మనం అప్లై చేసినా చాలా వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. మునగాకుతో చాలా ప్రయోజనాలున్నాయి. సో, ఇక్కడైతే నేను ఆయిలీ హెయిర్‌లో అప్లై చేస్తున్నానండి. హెయిర్ ఆయిలీ అయినా, డ్రై అయినా పర్లేదు. మనం ఈ ప్యాక్ మొత్తం అప్లై చేయాలి. మరీ థిక్‌గా ఉంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకండి. మందారం ఆకు జుట్టు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు మందంగా, షైనీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. డ్రై హెయిర్‌ను మాయిశ్చర్ లాక్ చేస్తుంది. డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేస్తుంది. నేచురల్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ మీ హెయిర్ చాలా మెత్తగా అనిపిస్తుంది. మందారం ఆకులో అమినో యాసిడ్స్ రిచ్ ఉంటాయండి. ఇందులోను విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకండి. ఇది హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. జుట్టు నల్లదనాన్ని పెంచుతుంది. నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. స్కాల్ప్‌కు మంచి న్యూట్రిషన్ ఇస్తుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, బిటా కెరోటిన్, విటమిన్ బి అండ్ విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. సో, కరివేపాకు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి మన కళ్ళకి, మన హెయిర్‌కి, ప్రతి ఒక్క దానికి మనకు కరివేపాకు చాలా యూజ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి, హెయిర్ రీగ్రోత్ చేసి, పల్చని జుట్టును మందంగా చేసి, మన హెయిర్ రూట్స్ టు ఎండ్ విరిగిపోవడం గానీ, చిట్లిపోవడం గానీ, ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా మనకు హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే పచ్చని ఆకులు మనం చెట్టు నుంచి తుంచి వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టినట్లయితే వీటి వాల్యూస్ అనేది చాలా వరకు తగ్గకుండా మనకు అలాగే దొరుకుతాయి. సో, ఈ ప్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత 40-50 నిమిషాల వరకు ఉంచండి. మరీ ఎండిపోయి పొడి పొడి రాలేంత వరకు మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే మన హెయిర్ మనకు తెలియకుండానే ఫ్రంట్ లైన్ అనేది విరిగిపోతుంది హెయిర్. సో, ఏదైనా సరే మనం పెట్టిన తర్వాత వీటి బెనిఫిట్స్ మనకు అందితే చాలండి. మరి ఎండిపోయేంత వరకు అస్సలు పెట్టకండి. ఆ తర్వాత నార్మల్ రెగ్యులర్‌గా మీరేదైతే షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. వేడి నీళ్లను వీలైనంత వరకు తగ్గించుకోండి.
రెగ్యులర్‌గా మీరు యూజ్ చేసే షాంపూని యూజ్ చేయండి. డైరెక్ట్‌గా యూజ్ చేయకండి. షాంపూని నీళ్ళలో వేసి డైల్యూట్ చేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేయండి. సో, ప్యాక్ అప్లై చేసింటాం గదా మనం. అది మొత్తం పూర్తిగా వెళ్ళిపోయే వరకు నీళ్ళు అంటే నార్మల్ గోరువెచ్చని నీళ్ళు వేస్తూ ప్యాక్ మొత్తం వెళ్ళిపోయేలా నిదానంగా కడిగేసుకోండి. ఎందుకంటే ఈ ప్యాక్ తలలో ఉండిపోతే మనకు ఆ రోజు ఏమి అనిపించదు గానీ నెక్స్ట్ రోజు మనకు దురద అనిపిస్తుంది. సో, అందుకనే మనం ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అప్లై చేయడానికి, రిమూవ్ చేయడానికి గూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో, చూసారు గదండీ! ఆకు అస్సలు లేదు తలలో గాని, వెంట్రుకల్లో గాని కూర్చుంటుంది అని చాలా వరకు మనం ఆహ్, చిరాకు పడుతుంటాం. అలాంటివి అస్సలు ఉండదండి. వెంటనే మీ జుట్టు సిల్కీ అండ్ షైనీగా అనిపిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ మీరు వారానికి 1-2 సార్లు కంపల్సరీగా పెట్టొచ్చు. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ చల్లదనాన్ని ఇస్తాయి. అండ్ మనం పెట్టడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎలాగో మనం వేడి నీళ్ళని యూజ్ చేయం కాబట్టి చాలా వరకు హెయిర్ హెల్తీగా గ్రోత్ అవుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి ఈ రెమెడీనైతే. సో, చూసారు గదండీ! మన హెర్బల్ గ్రీన్ హెయిర్ ప్యాక్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా గూడా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసి మిగిలిపోయింది గదా అని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని మరీ యూజ్ చేసే కన్నా ఫ్రెష్‌గా యూజ్ చేస్తే మాత్రం మనకు అందే ప్రతి ఒక్క న్యూట్రిషన్ గూడా చాలా ఈజీగా, చాలా హెల్తీగా గూడా మన హెయిర్ గ్రోత్ అవుతుంది. సో, ప్రాసెస్ ఏదైనా సరే మనం ఫ్రెష్‌గా చేస్తే మాత్రం చాలా బాగా మనకు రిజల్ట్స్ ఉంటాయి. సో, తప్పకుండా వీక్లీ 2 టైమ్స్ ఈ ప్రాసెస్‌ని చేయండి. హెయిర్ గ్రోత్ పెంచుకోండి. ఎందుకంటే మందారం ఆకు మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి, హెయిర్ రీగ్రోత్ చేసి గూడా మన వెంట్రుకలను హెల్తీగా ఉంచుతుంది అండ్ షైనీగా గూడా ఉంచుతుంది. అండ్ దాంతో పాటు హెయిర్ పల్చదనం అనేది చాలా వరకు చాలా మందికున్న ప్రాబ్లమ్ అందంగా గూడా మారుస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ అండి ఇదైతే. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి హోమ్ రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ కావాలి అంటే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.